నమస్తే, వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ పవన్. తెలంగాణలో పెళ్లిళ్ళ సీజన్ మొదలైంది. ఆడబిడ్డల తండ్రులు ఎదురు చూస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పైసలు వస్తాయా లేదా అని. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి మానస పత్రికగా ప్రజల్లోకి వచ్చిన ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పేద ప్రజల జీవితాల్లో కొత్త వెలుగునిచ్చింది. పెళ్లి సమయంలో ఆ కుటుంబానికి ఎంతో కొంత ఊరటనిచ్చేది. 1,116 అంటే ఒక సామాన్య కుటుంబానికి నాటే కామన్, అంటే చిన్న విషయం కాదు ఇది. అలాంటి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇప్పుడు అర్ధంతరంగా ఆగిపోయింది. దీనికి కారణం ఎవరు? గతంలో బీఆర్ఎస్ నేతల, ఇప్పుడున్న కాంగ్రెస్ నేతల, లేకపోతే ప్రజల? ఖచ్చితంగా దీనికి సమాధానం నేను చెప్తాను ఈరోజు. కళ్యాణ లక్ష్మి తెలంగాణలో ఆగిపోలేదు. హైకోర్టు దాని మీద స్టే వేసింది 4 వారాల పాటు. అంటే ఒక అడ్వకేట్ పేరు చెప్తాను మీకు. ఆ పిటిషనర్ ఏంటంటే, పిటిషనర్ పేరు విజయ్ గోపాల్. ఆయన కూడా అడ్వకేటే. అయితే ఆయన పిటిషన్ వేయడానికి గల కారణం ఏంటంటే, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అనేది కొన్ని వర్గాలకేనా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ వీళ్ళకేనా? ఉన్నత వర్గాలకు కూడా నిరుపేదలు ఉన్నారు, వాళ్ళకి ఎందుకు వర్తించట్లేదు ఇవి అని ఆయన ఒక ప్రశ్నను లేవనెత్తారు సుప్రీంకోర్టుకు, ప్రభుత్వానికి. దగ్గర 1 కాదు 2 కాదు, దగ్గర ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎప్పుడైతే ఈ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ అమలు చేయడం మొదలు పెట్టారో, దగ్గర 2023-24 వరకు 13,485 కోట్ల రూపాయలు ఇచ్చారన్నమాట. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ద్వారా పేదలకు 13,480 కోట్ల రూపాయలు ఇచ్చారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే, అన్ని డబ్బులు ఇస్తున్నారు, ఎవరిని ప్రజా డబ్బు ప్రజలకు చెందుతున్నారు. కానీ ఇది ప్రభుత్వ పరంగా జరుగుతుందా, పూర్తి ఆధారాలతో, అంటే పూర్తి నిబద్ధతతో జరుగుతుందా అనే దాని మీద విజయ్ గోపాల్ అడ్వకేటు సుప్రీంకోర్టులో స్టే చేశారనమాట. అంటే కేసు వేశారు. ఇప్పటికైతే ఆగిపోయింది, కొంతమేర అయితే కళ్యాణ లక్ష్మి ఆగిపోయింది. ఎటువంటి భయం అవసరం లేదు మీకు. త్వరలోని కళ్యాణ లక్ష్మి కూడా అందుబాటులోకి వస్తే, కాకపోతే నాయకులు పేరు మార్చే పనిలో ఉంటారు అంతే. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ల చుట్టూ తెలంగాణ రాజకీయం. ఎందుకంటే గతంలో కేసీఆర్ గారి మానస పత్రిక ఇది తెలంగాణలో. నిరుపేదవాడి కష్టాన్ని చూసి చెల్లించిపోయిన కేసీఆర్ గారు కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. వీటి అమలు కోసం బీఆర్ఎస్ ఆందోళన. హైకోర్టు స్టేపై ప్రభుత్వ కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు కేటీఆర్? ఏదో విధంగా ఈ పథకాలను మంగళం పాడమే ప్రభుత్వ ఉద్దేశం. బీఆర్ఎస్ పథకాన్ని రద్దు చేయబోమంటున్న కాంగ్రెస్. ఆర్థిక భారంగా మారిన తులం బంగారం భారం తగ్గించుకోవడానికి ప్రభుత్వ యత్నాలు. ద్విముఖ వ్యూహం అనుసరిస్తున్న బీజేపీ సెప్టెంబర్ అసెంబ్లీ సమావేశాల్లో బిల్లు పెట్టే అవకాశం. చట్టం చేయకపోవడం బీఆర్ఎస్ తప్పు, కాంగ్రెస్ ఎదురుదాడి. అసెంబ్లీలో ప్రవేశపెడితే ఆమోదం ఖాయం. సంక్షేమ ప్రభుత్వం భిక్ష కాదు, పేదవాడి హక్కుగా ఉండాలి. ఖచ్చితంగా ఇది. ఇక్కడ విషయం ఏంటంటే, ఇక్కడ హైకోర్టు స్టేపై ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు? కేటీఆర్ గారు ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. హైకోర్టు స్టే వేసింది, మరి ప్రభుత్వం కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా తప్పు చేసింది. ఇక్కడ ఏంటంటే, గతంలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వం, దానికి సరైన చట్టం లేదు. గతంలో వాళ్ళకి చట్టం చేయకపోవడం వల్ల ఇప్పుడు విజయ్ గోపాల్ అడ్వకేట్ దానిపైన కేసు వేసి స్టే చేశారు అనమాట. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం దాని మీద ఒక చట్టం వేసి ఉంటే, చట్టం చేయకపోవడం బీఆర్ఎస్ తప్పు ఖచ్చితంగా. అది గతంలో వాళ్ళు చేశారు తప్పు. ఇప్పుడు బీఆర్ఎస్ చేసిన తప్పును ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కొంటుంది ఇక్కడ. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు దీనిపైన పోరాడట్లేదని కేటీఆర్ గారు అంటున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడుతుంది. పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు కదా, ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఆగేది లేదు, కాకపోతే పేర్లు మారుస్తారు అంతే తప్ప ఈ పథకాలు అయితే ఆగే ప్రసక్తి లేదని మంత్రులే చెప్తున్నారు. అయితే ఇక్కడ విజయ్ గోపాల్ అన్న అడ్వకేటు ప్రభుత్వానికి, అటు సుప్రీంకోర్టుకు ప్రశ్నలు వేస్తున్నారు. అయితే 13,800 కోట్ల రూపాయల డబ్బులు, దగ్గర 13,485 కోట్ల రూపాయలు ఏ విధంగా ఇచ్చారు? దానికి ఒక చట్టం లేదు కదా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్. ఆ చట్టం లేకుండానే ఎలా ఇచ్చారు మీరని ఆ విజయ్ గోపాల్ హైకోర్టును అంటే అడిగారనమాట. ఇక్కడ మన కేటగిరీగా చూసుకున్నట్టయితే ఈ 13,485 కోట్ల రూపాయలు కేటగిరీగా ఏ వర్గానికి చెందినాయంటే, ఎస్సీ కేటగిరీలో
2,71,669 మంది లబ్ధిదారులు వాళ్ళకి అందాయన్నమాట. అలాగే ఎస్టీ కేటగిరీలో 1,71,739 మంది లబ్ధిదారులకు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అంది. అలాగే బీసీ కేటగిరీలో 6,79,169 మంది వారికి అర్హులుగా ఉన్నారు. అయితే షాదీ ముబారక్ కింద మైనార్టీ వర్గాలు కూడా దీనికి అర్హులు అనమాట. మైనార్టీ వర్గాలకు ఎన్ని కుటుంబాలు అందినాయంటే 2,97,403 మంది దీనికి లబ్ధి చేకూరారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వీళ్ళకే ఓన్లీ ఈ సంక్షేమ పథకం ద్వారా 13,485 కోట్ల రూపాయలు లబ్ధిదారులుగా ఉన్నారు. మరి ఉన్నత వర్గాలు కూడా పేదవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకెందుకు అమలు చేయట్లేదు అని ఇక్కడ విజయ్ గోపాల్ అనే అడ్వకేట్ స్టే వేశారన్నమాట. దానికి సుప్రీంకోర్టు కూడా కోర్టు కూడా ఆ క్వశ్చన్ని స్వాగతించి ప్రస్తుతానికి పథకాన్ని ఆపేసింది. అంటే దీన్ని అమలు చేయాలా లేదా దానిపై 4 వారాల అంటే ఒక కమిటీ వేసింది అన్నమాట, నిజాలు తెలుసుకోవడానికి. ఎలా జరుగుతుంది, ఇది పారదర్శకంగా జరుగుతుందా లేకపోతే రాజకీయంగా జరుగుతుందా అని. అయితే గతంలో బీఆర్ఎస్ చేసిన తప్పు, దానికి చట్టం చేయలేదు. రాజకీయంగా వాళ్ళు అంటే కళ్ళ ముందు చూసిన కష్టాన్ని కొంతమేరకైనా ప్రజలకు సాయం చేయాలని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అమలు చేశారు. అది సక్సెస్ఫుల్గా అయింది. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు చిన్న సమస్య ఎదుర్కొంటుంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చట్టం చేయలేదు. ఇప్పుడు స్టే వేసినా కానీ ఎందుకు మీరు కౌంటర్ అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయలేదని బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రశ్నిస్తుంది. అంటే గతంలో వాళ్ళు చేసే తప్పు ఇప్పుడు వీళ్ళు కూడా చేస్తున్నారు. అసలే పెళ్లిళ్ళ సీజన్, ఆడపిల్లల తండ్రులు ఎదురు చూస్తున్నారు. ఎంతో మందికి రావాల్సి ఉంది. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? కోర్టు స్టే వేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి ఆడపిల్లల తల్లిదండ్రులు? అయితే కాంగ్రెస్ మంత్రులు అయితే కరాఖండిగా చెప్తున్నారు, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగేదే లేదు. ఇది ప్రతి పేదవాడికి. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ ప్రభుత్వం అదనంగా 1,110 కాకుండా అదనంగా తులం బంగారం ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చిన్న పొరపాటు చేసింది. ఉన్న పథకాన్ని సాఫీగా అమలు చేస్తే బాగున్న తులం బంగారం రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థికంగా భారం పెరుగుతుంది. గతంలో ఈ గత ప్రభుత్వం 1,116 ఇచ్చింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అదనంగా తులం బంగారం ఇస్తామని ఎప్పుడైతే చెప్పారో ప్రజలు వెళ్ళి టకాటకా ఓట్లు గుద్దేశారు. కానీ ఇప్పుడు ఆ పథకం అమలు చేయడం కాంగ్రెస్ నేతలకు సాధ్యం కావట్లేదు. దాంతోపాటు ఇప్పుడు ఈ పథకం ఆగిపోయింది. ఈ పథకం ఆగడంతో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ నాయకుల పైన యుద్ధాన్ని ప్రకటించారు. ఎందుకు ఆగిపోయింది, మీరు ఎందుకు ఫైట్ చేయట్లేదని. ఇదంతా ఇప్పుడు రాజకీయంగా నడుస్తుంది, రాజకీయ వ్యవహారం ఇదంతా. కానీ ప్రజలపైన భారం పెట్టొద్దు. ఏదున్నా కానీ ప్రభుత్వం తన వాదనను వినిపించాలి ఖచ్చితంగా కోర్టులా. దీనికి ఒక పూర్తి పారదర్శకంగా జరిగేలా, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆగకుండా జరిగేలా చూసుకోవాలి. అలాంటి చట్టాన్ని రూపొందించాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సిన పని ఇది. గత ప్రభుత్వంలో చట్టం చేయలేదు. ఇప్పుడు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి చట్టం చేయాలి. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దీని మీద ఏ కోర్టు దీని మీద స్టే వేయలేదు. ఏ ఒక అడ్వకేట్ కూడా అప్పీల్ చేయలేడు. ఎందుకంటే చట్టం ఉంటే ఖచ్చితంగా చట్టం ప్రకారం ప్రజలకు అందుబాటులో చేరుతుంది. చట్టం లేకపోవడం వల్ల అందరు దీనిపైన వాదోపవాదాలు చేస్తున్నారు. ప్రతిపక్ష నాయకులేమో ఇప్పుడు కాంగ్రెస్ మీద దుమ్మెత్తి పోస్తున్నారు. ఇప్పుడు వీళ్ళు కూడా వాళ్ళ మీద దుమ్మెత్తి పోయొచ్చు, కానీ కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు దాని గురించి మాట్లాడే పరిస్థితి లేకపోయి అఫిడవిట్ అంటే కౌంటర్ పిటిషన్ దాఖలు చేయలేదని ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు వాళ్ళు మళ్ళీ ప్రశ్నిస్తారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేయాల్సింది ఒక చట్టం చేయాలి. తర్వాత ఏ ప్రభుత్వం వచ్చినా కానీ దీన్ని మార్చే విధంగా లేకుండా, కోర్టు కనీసం స్టే కూడా విధించే అవకాశాలు లేకుండా ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం దీనిపైన ఒక ఖచ్చితమైన చట్టం ఏర్పాటు చేస్తేనే సామాన్యుడి జీవితానికి ఒక వెలుగు ఉంటుంది. పెళ్లిళ్ళ సమయంలో ఆ కుటుంబానికి ఎంతో ఊరటనిస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో అయితే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆగదు. 4 వారాలు అంటే కొన్ని వారాల పాటు స్టే వేసింది కోర్టు. దీనిపైన పూర్తి స్థాయిలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. మళ్ళీ పథకం అమలులోకి వస్తుంది. కాకపోతే పేర్లు మారుస్తారు అంతే. ఇదన్నమాట తెలంగాణలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చుట్టూ రాజకీయం నడుస్తుంది. కానీ సామాన్యుడి పట్ల మాత్రం సామాన్యుడిని మాత్రం భారం చేయకండి ప్రభుత్వం. ఫైట్ చేయండి, సామాన్యుడికి భరోసానివ్వండి.
లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన నేటి ధాత్రి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు నచ్చిన వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి.